అలానే మిస్సెస్రావు అమెరికా ఇమ్మిగ్రేషన్ మార్పులు ఎన్ఆర్ఐల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే తాజాగా గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద ఒక బాంబు లాంటి వార్త ట్రంప్ పేల్చారు. ఎవరైనా సరే గ్రీన్ కార్డు అనుమతి పొందాలంటే మీ దేశాలకు వెళ్ళిపోండి, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ క్లియర్ చేస్తుంది, అక్కడే మీరు ఇంటర్వ్యూలు ఫేస్ చేయండి, అక్కడే క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పారు. దీంతో అమెరికాలోనే ఉంటూ వీసా అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది అన్సర్టనిటీ. ఎందుకంటే H1B మీద ఉండేటువంటి వాళ్ళు, L1 మీద ఉండేటువంటి వాళ్ళు, EB2, EB1, F1 ఇట్లా రకరకాల వీసాల మీద ఉండేటువంటి వాళ్ళు అమెరికాలోనే ఉంటూ ఆ వీసాలని అప్గ్రేడ్ చేసుకొని గ్రీన్ కార్డు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నుంచి అది కుదరదు అని చెప్పి ట్రంప్ చెప్పేశారు. ఇక మరొక అంశం ఏంటంటే ఈ గ్రీన్ కార్డు రావాలి అని అంటే కొన్ని దశాబ్దాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. 2022లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి EB2 లేదంటే EB1 వాళ్ళకి రావాలంటే కనీసం ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు సుమారుగా 11.5 మిలియన్ల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో ఉద్యోగ ఆధారితంగా అక్కడ ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు సుమారుగా 11.2 మిలియన్స్లో 1.8 మిలియన్స్ ఉన్నారు. ఈ 1.8 మిలియన్లో 70 to 80% మన వాళ్ళు ఉంటారు గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు. గ్రీన్ కార్డ్ నిబంధనల ప్రకారం ఒక్కో దేశానికి 7% మాత్రమే అవకాశం ఇస్తారు. ఈ 7%లో ఇప్పుడు గ్రీన్ కార్డును పొందాలి. గ్రీన్ కార్డు అప్లై చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. 7% దాంట్లో ఇచ్చుకుంటూ వస్తే ఒక్కో దేశానికి, మన దేశానికి సంబంధించినట్టు అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి చాలా కాలం పడుతుంది మన వాళ్ళకి గ్రీన్ కార్డు రావడానికి. పైగా ఇప్పుడు గ్రీన్ కార్డు రావడానికి మీ దేశానికి వెళ్ళండి, మీ దేశం నుంచి అప్రూవల్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ వర్క్ చేసేటువంటి వర్క్ పర్మిట్స్ తోటి ఉన్నటువంటి వీసాలు చాలా ఉంటాయి. ఈ వర్క్ పర్మిట్ ఉన్నటువంటి వీసాలు ఉండేటువంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు కావాలంటే వాళ్ళ స్వదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అమెరికన్ కాన్సులేట్లో ఇంటర్వ్యూలు కానీ ఇతర ప్రాసెస్ మొత్తం చేసుకొని క్లియరెన్స్ చేసుకొని గ్రీన్ కార్డు పొంది అమెరికాకి రమ్మని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా అమెరికా నుంచి పంపించడానికి విదేశీయులు ఓ పెద్ద కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈ బాధ్యతని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పచెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారులకి విశిష్టాధికారాలను కూడా ఇస్తూ ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విశిష్టాధికారాల్లో ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలను వీళ్ళు జోడిస్తూ ఉన్నారు. H1B వీసా టైం అయిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈవెన్ మీరు గ్రీన్ కార్డుకి అప్లై చేస్తున్నప్పటికీ, ఈ గ్రీన్ కార్డ్ డేట్ ఉన్నప్పటికీ కూడా, సపోజ్ మీకు గ్రీన్ కార్డు మీ డేట్ వచ్చింది, గ్రీన్ కార్డు 2026 డిసెంబర్లో లేదంటే నవంబర్లో మీకు అప్రూవల్ అవుతుంది అని చెప్పి మీకు ఇంటిమేషన్ ఉంది. మీకు ప్రజెంట్ వర్క్ వీసా అయిపోయిందంటే ఇప్పుడు మే 60 రోజుల్లో మళ్ళా మీరు స్పాన్సర్ తీసుకోవాలి. అంటే జూన్, జూలై, ఆగస్ట్ లోపల మీరు మళ్ళీ స్పాన్సర్ని ఎత్తుక్కొని మీరు అక్కడ H1B మీద వర్క్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత డిసెంబర్ దాకా మీరు వర్క్ చేస్తుండాలి. ఇన్ కేస్ మీకు వర్క్ చేయడానికి స్పాన్సర్ దొరకలేదు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. మీరు సపోజ్ H1B టైం అయిపోయింది అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. మీరు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత గ్రీన్ కార్డ్ అప్రూవల్ అయిపోయిన తర్వాత రావాల్సిందే. లేదు, నాకు గ్రీన్ కార్డు టైం ఉంది, గ్రీన్ కార్డు ఆల్రెడీ అపాయింట్ అయింది, గ్రీన్ కార్డుకి సంబంధించిన స్లాట్ ఉంది, ఆ స్లాట్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేను అది క్లియర్ చేసుకోవాలి, ఇక్కడే ఉంది అంటే చెల్లదు, అది చెల్లే అవకాశం లేదు. ఇక ఈ గ్రీన్ కార్డు దాంట్లో చాలా మార్పులు చేశారు. భార్య, భర్త, మైనర్ పిల్లలు వీళ్ళకి మాత్రమే గ్రీన్ కార్డు ఎలిజిబిలిటీ. సపోజ్ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కానీ లేదంటే వాళ్ళ పిల్లలు మైనర్లు అయి ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. కానీ గతంలో ఎలా ఉండేది, గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైనా ఉంటే
వాళ్ళకి సుదూర బంధువులకు కానీ ఎవరికైనా సరే స్పాన్సర్ చేసేదానికి అవకాశం ఉండేది. దాన్ని ట్రంప్ వచ్చినటువంటి తొలి రోజుల్లోనే, అంటే మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడే మార్చేశారు. ఆ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత కొంత రిలాక్సేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ట్రంప్ టైటన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన పాలసీలు అనేకం మారుస్తూ ఉన్నారు ఆయన. అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా సరే అప్రూవల్ తీసుకునేటువంటి వాళ్ళు, మీరు మెడికల్ అసిస్టెన్స్ కోసమే గ్రీన్ కార్డు అప్లై చేశారు, గ్రీన్ కార్డు అందుకే కావాలనుకుంటున్నారంటే మీకు రాదు. హౌస్ పర్పస్ కోసం ఇది తీసుకుంటున్నారంటే మీకు రాదు. ఫుడ్ పర్పస్ కోసం అమెరికా ప్రభుత్వం నుంచి ఫుడ్ పర్పస్ కోసం, ఫుడ్ కూపన్స్ కోసం ఈ గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వచ్చినప్పుడు మీ గ్రీన్ కార్డు అప్రూవల్ కాదు. ఇదంతా కూడా అప్రూవల్ చేయాలా లేదా అనేది ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇచ్చినటువంటి విశిష్ట అధికారం. వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు అనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. ఇక ఈ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మేము శాశ్వత పౌరులమి అమెరికాలో అనుకోవడానికి లేదు. గ్రీన్ కార్డు ఓకే, కానీ గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రం మేము శాశ్వత పౌరులు అనుకోవడానికి లేదని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సే చెప్పాడు. మీరు అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు అని. కాకపోతే గ్రీన్ కార్డు వచ్చింది కాబట్టి ఒక అమెరికా పౌరుడిలాగా ఉంటారు తప్పితే శాశ్వత నివాసులు కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రీన్ కార్డు కోసం మన వాళ్ళు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నిటిని కూడా మారుస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు జాబ్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. ఓపీటీని టైటన్ చేశారు. H1B వీసాలకు సంబంధించినటువంటి అప్రూవల్స్ని ఎలా చేయాలనే దాన్ని కూడా నామ్స్ పెట్టారు. ఇప్పుడు గ్రీన్ కార్డును కూడా ఇంతకు ముందులాగా లాటరీ పద్ధతిలో కాకుండా కొన్ని పాయింట్స్ ఇస్తున్నారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు చేసే జాబ్ ఏంటి, మీ ద్వారా అమెరికాకి ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటివన్నీ పాయింట్స్ వైజ్ తీసుకొని మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఫ్లూయెంట్గా ఉందా లేదా, వీటన్నిటిని తీసుకొని పాయింట్స్ని క్యాల్కులేట్ చేసి దాని ఆధారంగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు, లాటరీ పద్ధతి కాకుండా. ఇక H1B రిజిస్ట్రేషన్స్ ఈ ఇయర్లో కనుక తీసుకుంటే, అంటే 2027 నాటికి ఇప్పుడు ఆల్రెడీ కాల్ఫర్ చేశారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సంఖ్య తీసుకుంటే గత ఏడాది కంటే 38% తగ్గింది. రిజిస్ట్రేషన్లే 38% తగ్గాయి గత ఏడాది కంటే వచ్చినటువంటి వాటికంటే. అంటే 138 మంది గ్రీన్ కార్డుగా H1Bకి అప్లై చేసుకోలేదు. H1Bకే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే H1Bకి అప్లై చేయాలంటే స్పాన్సర్షిప్ అక్కడ దొరకాలి, జాబ్ ఇచ్చేటువంటి వాళ్ళు దొరకాలి. సో కాబట్టి అక్కడ మనకి జాబ్ ఇచ్చేటువంటి లేనప్పుడు H1B వేసుకున్నా కానీ అది అప్రూవ్ అయినా కానీ అది హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండు, H1Bకి సంబంధించిన ఎంపిక మారిపోయింది. ఇప్పుడు ఏడాదికి దాదాపు $120,000 పైబడినటువంటి వాళ్ళకే H1B వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు అమెరికాలో మాస్టర్స్ చేసినటువంటి వాళ్ళకి, అమెరికా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ H1Bకి అప్రూవల్ చేస్తున్నారు అనేది ఇంకొక నిబంధన ఉంది. ఇలా మెయిన్ క్వాలిటీ పీపుల్ని, అమెరికాకి ఆర్థిక వ్యవస్థకి పనికొచ్చేటువంటి వాళ్ళని మాత్రమే H1Bకి కానీ లేదంటే గ్రీన్ కార్డు ఇష్యూస్కి కానీ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ని ఎన్హాన్స్ చేశారు. సో దాని ప్రకారం గ్రీన్ కార్డ్ రావాలన్నా లేదంటే H1B రావాలన్నా టఫ్ అయింది. దీంతో పాటు మొత్తం విదేశాలకి, అంటే స్వదేశాలకి ఎవరెవరైతే ఏ దేశం నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి అక్కడే అప్రూవల్ చేసుకున్నారని చెప్పి చెప్పడం అనేది, ఇది వీలున్నంత వరకు అమెరికాకి రాకుండా చేసేదానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. విదేశీయుల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇలా ఉందని చెప్పి ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ పాలసీని బట్టి స్పష్టమవుతుంది. మీరు అసలు వెళ్ళిపోండి అని అంటున్నారు ఆయన. విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. పైగా ఇండియన్స్కి అసలు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి కార్పొరేట్ సంస్థలకు చెప్తూ ఉన్నారు ఆయన. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్, ఇదే మాగా నినాదం, ఇదే చేస్తూ ఉన్నారు ఆయన. సో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఈ నినాదంతో మళ్ళీ ఆయన మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇమిగ్రేషన్ పాలసీస్ని మరింత కఠినతరం చేస్తూ ఉన్నారు. మరి ఇవి వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ని వాళ్ళ దేశాలకు వెళ్ళి అప్రూవల్ చేసుకొని రండి అని అంటే అది సవ్యంగా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.